డివిముద్రతం జాతీయ మానవ హక్కుల అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు ఈ మధ్య కాలంలో గంగవరం మండల రెవెన్యూ అధికారులు వాళ్ళ ఇష్టారాజ్యంగా దళితుల భూములను అప్పనముగా అగ్రకుల పెత్తందారులకు కట్టబెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. అందులో భాగంగా గంగవరం మండలం గండ్రాస్పల్లి పంచాయతీ గండ్రాస్పల్లి గ్రామంలో ఒక దళిత కుటుంబానికి చెందిన ఆర్యప్ప భూమిని ఇంతవరకు కూడా ఒక నెల క్రితం కూడా ఆర్యప్ప పేరులో 1B అడంగులు అన్నీ వస్తూ ఉన్నాయి. సదరు భూమిని అగ్రకుల పెత్తందారులైన లక్ష్మీపతి దొంగదారుల్లో అడ్డుదారుల్లో వాళ్ళ ఇంటికాడ జీతానుకున్న దళితుల భూములను దొంగ రికార్డులు సృష్టించి అదే భూమిని ఎక్కడో అనంతపురం జిల్లాలో విజయవాడ నుంచి వచ్చిన కుమారదాస్కి అమ్మినాడు. అసలుకి డీకేటీ భూములు అమ్మకూడదు, కొనకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఈ విఆర్ వాళ్ళు ఆ బాధితులు ఇప్పటికే ఉన్నారు. ఆర్యప్ప భార్య బతికే ఉన్నది, ఆమె మాత్రం సంతకం పెట్టలేదు. అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం చెట్టి, విజయవాడ నుంచి వచ్చిన కుమారదాసు పేర్ల పైన నమోదు చేసుకున్నారు. వాళ్ళకి అప్పనంగా ఈ విఆర్ఓ సుధాకర్ గారు, ఎర్రయ్య గారు అప్పనంగా ఆన్లైన్లో పెట్టించే పనులు ప్రయత్నం చేసినారు, పెట్టించినారు. బాధితుడు ఇప్పటికీ సంవత్సరం నుండి పాస్బుక్ల కోసము, మొటేషన్ కోసము ప్రయత్నాలు చేస్తూ ఉంటే దానికి సవాళ్ళొచ్చే కారణాలు చూపిస్తూ కాలహారం చేసినారు విఆర్ఓ సుధాకర్ గారు, ఎర్రయ్య గారు. వాళ్ళు బాధితులు హక్కుదారుల పైన నమోదు చేయలేని విఆర్ఓలు, ఏమి సంబంధం లేని రక్తం సంబంధం లేని కుమారదాసు భార్య పైన, ధరణి గారి పైన, అదేవిధంగా సుబ్రహ్మణ్యం చెట్టి భార్య పైన ఎలా నమోదు చేస్తారని చెప్పేసి కూడా మేము ఈ రెవెన్యూ అధికారులను నిలదీస్తున్నాం. ఎవరు బాబు సొమ్ము అని చెప్పేసి మీరు వాళ్ళకి అప్పటిగా అప్పచెప్పినారు. మీ బాబు సొమ్మ కాదు కదా, దళితుల సొమ్ము. ఈరోజు దళితులు కాళ్ళరిగేలాగా కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే అర్హులైన వారు మీకు ఎంత దళితుల పైన మమకారం ఉన్నదో ఇప్పుడు తేటతెల్లమవుతున్నది. దళితులు ఆన్లైన్లో నమోదు చేయమని చెప్పేసి వాళ్ళు ప్రాధాయపడుతుంటే వాళ్ళకి చేయలేని వాళ్ళు ఏ హక్కుతో, ఏ రైట్స్తో మీరు అగ్రకుల పెత్తందారులకు మీరు అప్పనంగా అప్పచెప్పినారని చెప్పేసి మేము ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా రెవెన్యూ అధికారులను నిలదీస్తున్నాం. దళితులకు మీకు రక్షణ కల్పించలేరా? మీరు 1B అడంగులు ఎలా మారుస్తారు? దీనిపైన ఇంతకు ముందు కూడా ధర్నా చేసి మేము మెమరాండం ఇచ్చినాం, దాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి. అప్పుడు ప్రస్తుతానికి నిలుపుదల చేసి గతంలో ఉన్న ఎంఆర్ఓ గారు ఓళ్ళే పెట్టినామండి, అది ఎవరు అందరివి ఓళ్ళే పెట్టినాము, అది 1B రాలేదు అని చెప్పేసి ఈరోజు ధరణి పైన, సుబ్రహ్మణ్యం చెట్టు పైన ఎలా అగ్రకుల పెత్తందారుల పైన మీరు ఆన్లైన్లో 1B వచ్చేటట్లు చేస్తారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. వెంటనే ఈ ధరణి పైన, సుబ్రహ్మణ్యం చెట్టు పైన ఉన్న ఆన్లైన్లో ఉన్న భూముల్ని వెంటనే రద్దు చేయాలి. ధరణి గారికి ఇచ్చిన పాస్బుక్ని రద్దు చేయాలి. అదేవిధంగా ఆర్యప్ప పైన ఉన్న ఆన్లైన్లో ఉన్న భూమిని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మేము రెవెన్యూ అధికారులకి విన్నవించుకుంటున్నాం. మిత్రులారా,